టాలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గతేడాది వరకు ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రఫర్గా ఎన్నో హిట్ సినిమాలకు తన స్టెప్లను అందించాడు. ఇప్పటివరకు మాస్టర్ తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో కూడా పనిచేసి డాన్సర్గా పాపులర్ అయ్యారు. ఇక తమిళ్లో ఆయన కంపోజ్ చేసిన ఒక పాటకు జాతీయ అవార్డు కూడా వరించింది. ఆ అవార్డును అందుకోబోతున్నారనే సమయంలోనే ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఇక దాంతో అవార్డు కాస్త దూరమైంది. ఇక లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన మాస్టర్, దాదాపు నెల రోజుల వరకు జైల్లో ఉన్న మాస్టర్ ఇటీవలే బెయిల్పై రిలీజ్ అయ్యారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మాస్టర్ గురించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట ప్రచారంలో ఉంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం. తెలుగు చిత్ర పరిశ్రమలో తన టాలెంట్తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు జానీ మాస్టర్. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే అవార్డు అందుకునే స్థాయికి వెళ్లారు. అలాంటి మాస్టర్ గతేడాది లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు. అంత పెద్ద మాస్టర్ అరెస్ట్ అవడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మాస్టర్ నిజంగానే ఒక అమ్మాయిని లైంగికంగా ఉపయోగించారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు నెల రోజుల వరకు జైల్లోనే ఉన్న మాస్టర్ బెయిల్పై ఇటీవలే రిలీజ్ అయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనకున్న టాలెంట్తో ఇండస్ట్రీలో వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేష్ఠ వర్మ మాస్టర్ గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. దీంతో ఆమె చెప్పింది నమ్మాలా, మాస్టర్ చెప్పింది నమ్మాలా అని జనాలు కన్ఫ్యూజన్లో పడ్డారు. తాజాగా ఈ అమ్మాయి గురించి మరో విషయం బయటకు వచ్చింది. ఇండస్ట్రీలో పేరున్న డాన్స్ మాస్టర్లలో జానీ మాస్టర్ కూడా ఒకరు. ఈయన టాలెంట్ని గుర్తించి ఎంతోమంది డాన్సర్లకి మంచి లైఫ్ని ఇచ్చారు. అలాగే టీ కంటెస్టెంట్ అయిన శ్రేష్ఠ వర్మ కూడా డాన్సర్గా గుర్తింపు వచ్చేలా చేశారు. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు శ్రేష్ఠ కొరియోగ్రఫర్గా వ్యవహరించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ జానీ మాస్టర్కు జాతీయ అవార్డు వచ్చిందని ప్రకటించిన తర్వాత శ్రేష్ఠ వర్మ తనపై లైంగిక వేధింపులు చేశారని కేసు పెట్టింది. తాజాగా ఈమె గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అదేంటంటే మతం మార్చుకుని జానీ మాస్టర్ని పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మా తల్లి కూడా మత పెద్దతో మాట్లాడి రెండో పెళ్లికి ఏర్పాట్లు చేసుకునేలా ఉందని టాక్. ఇటీవల కొరియోగ్రఫర్ కూడా ఇదే విషయాన్ని బయటపెట్టారు. మరి రెండో పెళ్లి చేసుకోవటానికి జానీ మాస్టర్ ఒప్పుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.